బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు రైతు రుణమాఫీ అమలు కాబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకర్స్ సమావేశం జరగబోతుంది. అయితే ఉదయం 11 గంటలకు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ మనం చూస్తే ఇవాళ బ్యాంకర్స్ తో భట్టి సమావేశం అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత సీఎం అటు రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్టు తెలుస్తోంది. ప్రెసిడెంట్ అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా మధ్యాహ్నం 11 గంటలకు ఇవాళ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బ్యాంకర్స్ తో ఒక స్పెషల్ సమావేశం ఏర్పాటు చేశారు. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో చర్చించనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రుణమాఫీ డబ్బులు మరే ఇతర రైతుల అప్పులకు మళ్లించరాదని బ్యాంకర్లకు సూచించనున్నారు భట్టి విక్రమార్క. రుణమాఫీ డబ్బులు రైతుకే ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్న భట్టి విక్రమార్క వాళ్లకు దిశానిర్దేశం చేయనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. నిన్న రేవంత్ రెడ్డి ఇవాళ రుణమాఫీ సాయంత్రం 4 గంటలకు పెద్ద ఎత్తున చేస్తామని చెప్పిన నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున సంబరాలు జరపాలి, ఊరూరా పండగలా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. 7 నెలల సంక్షేమానికి ఇప్పటికే 30,000 కోట్లు ఖర్చు చేశాం. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలా కూడా ముందుకు వెళ్లాలని చెప్పారు. సాయంత్రం 4 గంటలకు సచివాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఈ రుణమాఫీకి సంబంధించి కూడా మొత్తం జిల్లా కలెక్టర్లతో మిగతా రైతులతో కూడా నేరుగా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళందరితో మాట్లాడి రుణమాఫీ ఎలా జరిగిందనే విషయాన్ని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ నగేష్. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి వరంగల్లో 2.50 లక్షల మంది రైతులకు లబ్ధి జరగబోతుంది. కొత్త జిల్లా వారీగా చూస్తే వరంగల్ జిల్లాలో 22,061 మంది, హన్మకొండ జిల్లాలో 22,706 మంది, జనగామ జిల్లాలో 26,373 మంది రైతులు ఉన్నారు. ములుగు జిల్లాలో 12,906 మంది, భూపాలపల్లి జిల్లాలో 16,502 మంది, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది రైతులు ఉన్నారు. ఉమ్మడి వరంగల్లో 2.50 లక్షల మంది రైతులకు లబ్ధి జరగబోతుంది. కొత్త జిల్లా వారీగా చూస్తే వరంగల్ జిల్లాలో 22,061 మంది, హన్మకొండ జిల్లాలో 22,706 మంది, జనగామ జిల్లాలో 26,373 మంది రైతులు ఉన్నారు. ములుగు జిల్లాలో 12,906 మంది, భూపాలపల్లి జిల్లాలో 16,502 మంది, మహబూబాబాద్ జిల్లాలో అత్యధికంగా 1.45 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి, అక్కడ మొత్తం 2.50 లక్షల మందికి వాళ్ళ రైతులు రుణమాఫీ కార్యక్రమాన్ని అందుకోబోతున్నారు, లబ్ధి చేకూరబోతుంది. సో ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి, రైతులు ఏమంటున్నారు? సర్తాజ్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2.5 లక్షల మంది రైతులు ఈరోజు రుణమాఫీ పొందబోతున్నారు. దీంతో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల వద్ద పూర్తి స్థాయి లోపల పాలాభిషేకాలు, అదేవిధంగా 11 గంటల నుంచి పూర్తిగా రైతు పండగ పేరుతోనికి అక్కడ పండగ వాతావరణం నెలకొనే విధంగా కూడా సెలబ్రేషన్స్ కోసం ఏర్పడిస్తారు. ప్రస్తుతం మనతో వరంగల్ జిల్లా సంబంధించిన రైతున్నారు, ఒకసారి వారి మాటలో విందాం అసలు వాళ్ళు ఏం చెప్తారు,
ఏం చెప్పండి, ఈ రోజున రైతు రుణమాఫీ అసలు జరుగుతుందా అనుకున్నది ఈ రోజున జరగబోతుంది, ఎట్లా ఫీల్ అవుతున్న ఒక రైతుగా మీరు? మేము కూడా అనుకున్నాం ఇన్ని కోట్లు మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఏదో అనుకున్నాం. కానీ దాన్ని అది కలగనే మిగులుతుంది అనుకున్నాం గత ప్రభుత్వాలు చేసిందని. వీళ్ళు కూడా ఉత్తముచ్చలు చెప్తాను ఎలక్షన్ల స్టంట్ అనుకున్నాం. కానీ ఇవాళ ఈ ₹1,00,000 2 లక్షలు ఏకే టైంలో ₹1,00,000 ఈరోజు అందులో నేను కూడా వస్తున్నాను. నాకు సంతోషం ఏంటంటే నేను వరంగల్ మండల నాయకు అది రైతును. నాకు సంతోషం ఏంటంటే నాకు ₹1,00,000 లోపే ఉంది మేము చూసుకుంటే. ఈరోజు నా పేరు మీద మాఫీ వచ్చేందుకు క్లియర్గా ఉన్నది. నాకు ఉన్నదే 2 ఎకరాలు 70,000 ఇచ్చిండ్రు. దాంట్లో కూడా కొంత 20,000 30,000 మాఫీ చేస్తే ఇప్పుడు 1,00,000 చిల్లరగా ఉన్నది అంతే. ఇంకో 10,000 అయినా మంచిది, నేను కట్టుకుంటా. ఇలా ₹1,00,000 క్లోజ్ అయ్యి మళ్ళీ తీసుకోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, మన రాహుల్ గాంధీని, వీళ్ళందరినీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఇంకా 1,00,000 కూడా మాఫీ అయ్యి మిగతా రైతులకు కూడా న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతాను. మీరు చెప్పండి, ఈ రోజున మరి కొద్ది గంటల్లో టింగ్ మీకు మెసేజ్ రాబోతుంది, రైతు రుణమాఫీ కాబోతుంది, ఎట్లా ఫీల్ అవుతుంది ఒక మీరు రైతుగా? చాలా సంతోషం అండి. ఒకనాడు రైతే వెన్నెముక అన్నారు, కానీ రేవంత్ రెడ్డి పరిపాలనలో రైతే రాజుగా చేసడానికి ఆయన కంకణబద్దులే కట్టుకున్నాడు. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకు ఈరోజు రుణమాఫీ అవుతుంది. వాళ్ళు ఇదివరకు కొందరు వాళ్ళు చేయలేరు అని మన ముఖ్యమంత్రి మీద అవాకు జవాబులు పెళ్ళిళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వండుగా తినడానికి పొయ్యిరాలు వీకేసినాం, కుండ బల కొట్టినాం. కానీ మావాడు మళ్ళీ పొయ్యిరాలు తయారు చేసి వండి వడ్డిస్తున్నాడు. ఇంత అప్పుల ఊబిలో ఉండి కూడా రుణమాఫీ చేయడం మేము చాలా అభినందనీయం. ఇంకొక విషయం ఏమంటే ₹1,00,000 జేబులు ఉంటే ₹100 ఇవ్వడం కాదు. ఇలా అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ అభివృద్ధి ప్రథమలు నడుపుకుంటూ సంక్షేమం వైపు ఒక దిశగా ప్రయాణం చేస్తూ మరో దిశగా రైతులే వెన్నెముక, రైతులే రాజులు, రైతులు అన్నం పెడితేనే రైతులు రెక్కాడితేనే డొక్కాడితే అన్న విధంగా పనిచేస్తున్నాయి. మేము అహర్నిశలు ఎండకు వానకు ఓర్చి భార్య పిల్లలను ఇంట్లో వదిలిపెట్టి తెల్లాక పొద్దానక మేము అడవిని భూమిని నమ్ముకొని పనిచేసాం. మాకు రేవంత్ రెడ్డి గారు మాకు రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. నా భవిష్యత్ అనే రీతిలో దసరా పండుగ కంటే ఎక్కువ పెద్ద మొత్తంలో ఉత్సాహం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు జరుపుకుంటున్నారు. దీనికి మేము రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ మరియు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇంకొక 15-20 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని మేము ఆకాంక్షిస్తూ దీనికి సహకరించిన ఆర్థిక మంత్రికి మరియు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఆర్థిక మంత్రి ఈ లోటు బడ్జెట్ను పూర్తి చేసి అతనే కాబట్టి మొన్న మంత్రి గారు అన్నారు నేను భోజనాలు పెడతా కానీ పైసలు ఇచ్చేది మాత్రం మా బట్టి గారే అన్నారు. అందుకు వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. మీరు చెప్పండి, రైతు సంఘ నాయకులు రైతుల కోసం పోరాడిలు. ఈ రోజున దాదాపు 2,50,000 మంది మన ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 2,000 కోట్లు మాఫీ అవుతున్నాయి. మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఏ రోజు రైతన్న పెట్టే చేయి తప్ప అడుక్కునే చేయి కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ అప్పుల పాలు చేసినా రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ రుణమాఫీ చేస్తుందా వరంగల్ డిక్లరేషన్లా అందరూ ప్రతిపక్షాలు అవాకులు చివాకులు వాకి 2 లక్షల రుణమాఫీ ఎట్లా చేస్తారు, మీరు ఏ విధంగా చేస్తారు, ఈడ డబ్బులే లేవు అనే విధంగా మాట్లాడండి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా ఏ ముఖం పెట్టుకొని మీరు గ్రామాలలో తిరుగుతారు, ఏ ముఖం పెట్టుకొని మీరు ఊళ్ళల్లో తిరుగుతారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మడమ తిప్పకుండా మాట తప్పకుండా ఇంతకుముందు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ ఏదైతే 1 టైం సెటిల్మెంట్ చేసిండో, కరెంట్ ఏదైతే ఉచిత కరెంట్ ఇచ్చిండో, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ వరంగల్ సభలో మాట చెప్పిన విధంగా మడమ తిప్పని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఇవాళ 4 గంటలకు సంబరాలు చేసుకుంటూ గ్రామాలల్లో వాళ్ళ పిల్లలు వాళ్ళు రైతన్నలు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డి గారికి, ఆర్థిక మంత్రి వారికి మరియు తుమ్మల నాగేశ్వర వ్యవసాయ మంత్రికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతుల తరపున రైతన్నల తరపున మేము ఎప్పుడు ఈ గవర్నమెంట్ వెలకాలం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం చూసాం. ఇది సర్తాజ్ మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మరికొద్ది సేపట్లో రైతు పండుగ సంబరాలు మొదలు కాబోతున్నాయి. అటు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ రోజున పాలాభిషేకాలతో పాటు అసలు జరుగుతుందా జరగదనేటువంటి రైతు రుణమాఫీ ఈ రోజున మరికొద్ది గంటల్లో నిజం కాబోతోంది. రైతులు కూడా ఈరోజు లబ్ధి పొందబోతున్నారు. వారందరి తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే ఈరోజు సంబరాలు అయితే జరుపుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్తాజ్.